వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఈరోజు చెప్పి వచ్చా, ఇకపై ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. పనితీరు బాగోలేకపోతే సహించను సీఎం చంద్రబాబు నాయుడు. మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేం చేయాలో చేయడం, చిన్న చిన్న పొరపాట్లు కూడా కరెక్ట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈరోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్లపై కూడా పోతున్నా, మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం, ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి. ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఇబ్రహీంపట్నంలో సహస్రిక ఆటోమొబైల్ ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యుడు కృష్ణప్రసాద్. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యంత కీలకం. దాంట్లో ఒకప్పుడు కూలీలతో మనుషులతో చేయించే స్థానంలో ఈరోజు శరవేగంగా పనులు సాగటానికి యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాల్సిన అవసరం. మన నవ్యాంధ్రప్రదేశ్ పక్కనే అమరావతిలో పెద్ద ఎత్తున కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్లో తొలి ఏస్ షోరూమ్ వాళ్ళు ఇక్కడే ప్రారంభించడం మనకు సంతోషకరం. తప్పకుండా నవ్యాంధ్ర నిర్మాణంలో ఈ ఏస్ కూడా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ డీలర్షిప్ యాజమాన్యం ఎవరైతే మన మురళీ గారు ఉన్నారో సోదరులు, వారికి ఐ విష్ ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరు మీ కంపెనీ, ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలోనే హర్యానాలో తయారవుతున్నటువంటి ఏస్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. అంటే మనకు మామూలుగా ఈ రకమైన ఎక్విప్మెంట్ చూడగానే దాని పేరు జేసీబీ అంటాం. అది ఏ మేకైనా కావచ్చు, టాటా కావచ్చు, ఏస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జాన్సన్ కావచ్చు, ఇట్లా రకరకాల కంపెనీలన్నింటి కూడా మనం జేసీబీ అనంతటి ప్రాచుర్యం కలిగిన స్థానంలో ఈరోజు ఏస్ గట్టి పోటీదారుగా నిలుస్తా ఉన్నారు. మన స్వదేశీ కంపెనీ కాబట్టి మనం వారిని ఆదరించవలసిన అవసరం ఉంది. తప్పకుండా దాంట్లో భాగంగా ఈరోజు క్రేను తొలి వాహనాన్ని మన మైలవరానికి సంబంధించిన సోదరుడు వేములు బాబు గారు కూడా తొలి వాహనాన్ని డెలివరీ తీసుకోవటం సంతోషకరం. తప్పకుండా ఈ కంపెనీ పురోభివృద్ధి సాధించాలని మన సోదరుడు మురళీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో 2వ, 3వది కూడా డీలర్షిప్లు ప్రారంభించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన యాజమాన్యానికి, కంపెనీకి, కంపెనీ ప్రతినిధులకి, సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. ప్రజా రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి సిపిఐ ఎం డిమాండ్ చేస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవిగాను, అంబేద్కర్ను అవమానించే విధంగానూ ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి అమిత్ షాను వెనకేసుకురావటం, సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మందలించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. అలాంటి వాళ్ళు ఈ పదవికి తగరు అని చెప్పి సిపిఎం భావిస్తున్నది. ఆయన జాతికి క్షమాపణ చెప్పాలి, పదవి నుంచి వైదొలగాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. దీని మీద యావత్ జాతి నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది. భయం అన్నది బ్లడ్లోనే లేని నాయకుడు కుమార్ జగన్.
ప్రజలను మోసం చేసి ఈవీఎంను మేనేజ్ చేసిన కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ నేతలు సొంత స్థలాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు కట్టించారు. తెలుగుదేశం నేతలకి మాజీ మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ వార్నింగ్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థం అయిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ధి చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6లు అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. తన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కోరితే తన మీదే కేసు పెట్టారని, ఇది ఎంతవరకు ధర్మం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు ఎప్పుడు చెప్తారో చెప్పండి. రాంబాబు, మీ సిఐ గారితో మీ ఆఫీసర్తో మాట్లాడి మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి, మేము వెళ్తాం. మళ్ళా వచ్చి సందేహం చేస్తాం. చెప్పండి, తక్షణమే చెప్పండి. చెప్పండి, 19వ తారీఖు నేను ఇచ్చా, వచ్చి ఇచ్చానా లేదా? ఏది 14 రోజులు చేయాలి. పోలీసు ఏం చేయాలి? నాతో మాట్లాడచ్చు. నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అడిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు వార్తపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు
రాజీనామా చేసి పేపర్ బ్యాలెట్తో పోటీకి రండి, నేను రెడీ. ఈవీఎం అంటే స్కామ్ అని చిన్నపిల్లాడు కూడా అంటున్నాడు మాజీ ఎంపీ. రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి, నేను సిద్ధంగా ఉన్నాం. పేపర్ బ్యాలెట్లో పోటీకి రండి, అంతే తప్పితే ఈవీఎంని అడ్డు పెట్టుకుని అందరికీ తెలిసిపోయింది. చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు. మళ్ళీ ఏదో చోటా మోటా నాయకులతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్లు చేశాను. వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్ అట. నేను చైర్మన్లు చేశాను, బోల్డ్ మంది స్టేట్ డైరెక్టర్లు వేసాము. అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం. గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు. నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.